అందరికీ నమస్కారం అండి. ఈరోజే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ స్టడీ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 23-24 స్టాటిస్టిక్స్ ఒక 6 నెలల కిందట రిలీజ్ చేశారు. దాంట్లో లిటరసీ రేట్ అక్షరాస్యత అనేది ప్రతి స్టేటు వివరాలు మనకి తెలియజేయడం జరిగింది. దాంట్లో మనకి తెలిసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అట్టడుగున అంటే తక్కువ లిటరసీ రేట్లో ఉంది. దానిపైన తెలంగాణ ఉంది. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అక్షరాస్యతలో చాలా వెనుకబడి ఉన్నాయి. దీనికి కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ పిల్లల్ని చదువుకోవడానికి ప్రోత్సహించండి. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు చాలా గవర్నమెంట్ పోస్టులన్నీ కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాటిని ఆక్యుపై చేసుకుంటున్నారు. ఎందుకు తెలుగు రాష్ట్రాల నుంచి రాలేకపోతున్నారు అనేది ఒక బిగ్ క్వశ్చన్గా ఉంది. ఏదర్ పిల్లల్ని చదివించడానికి స్తోమత లేక పిల్లల్ని స్టడీ పంపించట్లేదా, లేక ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగలేదా అనేది సో దాన్ని మనం కామెంట్ చేయలేం. కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఎవరైతే 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఐటీఐ అండ్ డిప్లొమా కోర్సులు చేయడం వల్ల ఏంటంటే తొందరగా అంటే మన 10th క్లాస్ 16 ఇయర్స్ కల్లా కంప్లీట్ చేసుకుంటే అనదర్ 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసుకుంటే డిప్లొమా కంప్లీట్ అయిన వెంటనే ఆల్ టెక్నికల్ కోర్సెస్కి ఉద్యోగ అవకాశాలు ఎంటీగా ఉంటాయి. కాబట్టి మీరు ఐటీఐ డిప్లొమా చేసుకోవడం వల్ల మీకు మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. లేదు ఇంజనీరింగ్ కోర్సుల సైడ్ వెళ్ళినట్లయితే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల సో అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీరు ఎవరైతే పెద్ద చదువులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకైతే నేను ఈ అడ్వైజ్ ఇస్తాను, ఐటీఐ అండ్ డిప్లొమా చదువుకోమని. సో దానివల్ల తొందరగా సెటిల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అడ్వైస్. మీకు నచ్చితే లైక్ చేయండి.